మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా సచివాలయం పరిధిలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, మిగతా ఉండమ్మ బొట్టు పెడతా మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యుల్ని మనం ఇప్పుడు కలుసుకోవడం జరిగింది. అసలు వాళ్ళు ఏమేమి నిర్వహిస్తున్నారు, ఏమేమి ప్రైజులు ఇస్తారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. నా పేరు వినోద్, ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శిని. ఈరోజు కొండేపిలో సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించటం, అట్లాగనే విద్యార్థులకి, యువతకి రకరకాల ఆటల పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలని నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఆటల పోటీల్ని ఐక్యత కొరకు ఆటలు, యువజన మైత్రికి బాటలు అనేటువంటి నినాదంతో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ, ఐద్వా మహిళా సంఘం, ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు సినిమా ప్రభావాలు కానివ్వండి, సెల్ ఫోన్ ప్రభావం కానివ్వండి, ప్రధానంగా కొన్ని విష సంస్కృతి అనేవి ముందుకు వస్తూ ఉన్నాయి. పండుగలన్నీ కూడా రకరకాల రూపంలో మారిపోతా ఉన్నాయి. అందరూ సినిమాలకి, సెల్ ఫోన్లకి, వీటికి బానిసలు అయిపోతా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ పండుగల యొక్క సాంప్రదాయాలను వెలుగుతీస్తూ పండుగ అందరూ జరుపుకోవాలి, ఐక్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఆటల పోటీల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో కానీ అనేక ఇతర ప్రాంతాల్లో చూస్తే కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, లేదా కొన్ని ఏరియాల పేర్లతోటి ఆటల పోటీలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ భిన్నంగా అందరినీ కలుపుకొని ఐక్యంగా ఒక ఐకమత్యాన్ని సాధించడం కోసం ఇటువంటి కార్యక్రమాలని ప్రజా సంఘాలు నిర్వహిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మరి కొంతమంది కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ తెలియకుండా అదొక ఆనందము, వ్యవహారము, 10 మంది లేడీస్ కానీ వ్యవహారం కానీ ఇక్కడ ఉండడం వల్ల ఎంతో ఆసక్తికరంగా తయారయ్యింది కొండేపి. మాకు ఈ గత 24 సంవత్సరాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా చాలా ఆనందకరము. సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ప్రజలకి, అదేవిధంగా ప్రధానంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో, కొండేపి మండల కేంద్రంలో గత 24 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆటల పోటీలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధాన యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే అధిష్టానం వైపుకి వెళ్ళి, అదేవిధంగా అనేకమైనటువంటి విష సంస్కృతి లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో మట్టిలో మాణిక్యాలను బయటకు తీయడం కోసమే ఈ ఆటల పోటీలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. కొండేపిలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ ఆటల పోటీలకి ఏ ఒక్క పైసా కానీ మా ప్రజా సంఘాలు మాకేమి ఉండదు. అన్ని ప్రజల ద్వారా, ప్రజల చేతే సమీకరించి ఆ రకంగా ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే 24 సంవత్సరాల నుండి శ్రీ ప్రసన్నాంజనేయ టెంపుల్ వారు, ట్రస్ట్ వారు ఈ ముగ్గుల్ని ప్రధానంగా బయటికి తీసుకొచ్చి అనేకమైనటువంటి బహుమతులు ఇవ్వటం, అది క్యాష్ రూపంలో 10,000, 5,000, 3,000 ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ దశ నుంచి ఈ దశ వరకు వాళ్ళే ఈ 24 సంవత్సరాల నుంచి సహకారం అందిస్తూ ఉన్నారు. ముందుగా నేను వారికి మా ఆటల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు, ప్రజలు మేము పోయి ఆ రంగంలోనే ఇచ్చేది ఏంటంటే మమ్మల్ని గౌరవించడం, వాళ్ళకి ఉన్నటువంటి శక్తి మేరకు ప్రేమతో ఇవ్వటం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ ఆటలు 24 సంవత్సరాల నుంచి జరపగలుగుతున్నాం. ఇక భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్లేదానికి నేను ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్, ఇటు మన పేతురు గారు కానీ, మా లక్ష్మయ్య గారు కానీ, అదేవిధంగా బాబన్న కానీ,
అదే బుజ్జి కానీ, సుబ్బారావు కానీ, బాబన్ కానీ, రూబెన్ కానీ, ఇంకా మిత్రుడు వందనం అనే కూడా ఉన్నాడు. హెల్త్ బాగలేక ఈ రోజు రాలేకపోయాడు. వీళ్ళందరూ సహకారంతో వయసు రీత్యా కూడా వాళ్ళందరూ పెద్దోళ్ళు అయినా కూడా ఈ ఆటల పోటీలకు వచ్చేసరికి అందరూ సహకారం అందిస్తున్నారు. ఆ రకంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే ప్రజలకి సందేశం ఇచ్చేది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉత్తమ కళాకారులు ఉన్నారో, క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొని చేయటం కోసమే మా ప్రయత్నం. ఐక్యత కొరకే ఈ ఆటలు నిర్వహిస్తున్నాం. పెరిదేపి గ్రామంలో కళ్యాణి అనే మారెళ్ళ కళ్యాణి అనేటువంటి అమ్మాయి ఈరోజు మా ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికాలో కబడ్డీ పోటీల్లో టీం కెప్టెన్ గా ఉండి విజయం సాధించినటువంటి పరిస్థితి. అమ్మాయిని మేము వెలుగులోకి తీసాం. మేము గర్వంగా చెప్పుకోగలం. అమ్మాయి పెరిదేపి, తండ్రి లేడు. అలాంటి పిల్లల్ని ప్రోత్సహించి ఆ రకమైన గేమ్స్ లో ప్రపంచ స్థాయిలో ఆడించేదానికి ఒక పెద్ద కృషి జరిగింది. అదేవిధంగా మన పెరిదేపిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి త్రాడాట్లో నేషనల్ లెవెల్లో వాళ్ళు ఎంపిక కావడం కూడా జరిగింది. వీళ్ళందరినీ కూడా మేము గ్రామీణ ప్రాంతాల్లో ఆటల పోటీలు పెట్టి ప్రోత్సహించి అనేక రకమైనటువంటి విధానాలు అవలంబించడం వల్ల వాళ్ళు వెలుగులోకి వస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. అలాగే రావాలి, వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి క్రీడల్లో భారతదేశం ముందంజలో ఉండాలి. భారతదేశంలో మన ప్రకాశం జిల్లా, మన మండలం ఆ స్థాయిలో ఉంటే మండల ప్రజానికానికి, ప్రకాశం జిల్లా ఉన్నటువంటి ప్రజానికం మొత్తానికి గౌరవంగా ఉంటుందనేది మేము భావిస్తున్నాం. ఆ ఉద్దేశంతో ఈ ఆటలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా సుమన్ టీవీ వారికి అభినందనలు. కొండపి గ్రామంలో ఈ ఎస్ఎఫ్ఐ వారి కమిటీ తరఫున, కొండపి గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరూ ఈ ఆటల పోటీలు నిర్వహించడం, పాల్గొనడం చాలా ఆనందదాయకమైన విషయము. కాబట్టి ఇది సుమన్ టీవీ వారు అందరికీ అభినందనలు. ముందుగా సుమన్ టీవీ వారికి అభినందనలు. గత 24 సంవత్సరాల నుంచి మా డివైఎఫ్ఐ కమిటీ 24 సంవత్సరాల నుంచి ముగ్గులు పోటీలు జరుపుతూ ఉన్నాం. సంక్రాంతి సందర్భంగా ఎంతో ఆనందంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానివ్వండి జలసాగా వచ్చి ఇక్కడ అందరూ ఒక చోట కూడి ఈ కార్యక్రమాన్ని ఆటల పోటీలు విజయవంతం చేస్తున్నారు. ఇది ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలు పూర్తి చేశాము. ఈ సందర్భంగా ఈ మాట్లాడడం జరిగింది. సుమన్ టీవీ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. మేము గత 24 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం జరుపుతున్నాము. మాకు కులమతాలతో తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు సహకరించి ఆటలు జయప్రదం అయ్యేదానికి బాగా కృషి చేస్తున్నారు. మాకు ఇంకా సీనియర్ మన లక్ష్మీ మాస్టర్ గారు మాకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. అందరూ తోటి విభేదాలు లేకుండా, కులమత విభేదాలు లేకుండా ఈ ఆటలు జరపడం అనేది మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ముందుకి సాగేదానికి ప్రయత్నం చేస్తాము. ఇంతతో ముగిస్తున్నాం. సుమన్ టీవీ వారికి మా నమస్కారాలు. ఈ రోజు సంక్రాంతి శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎస్ఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ముగ్గుల పోటీ యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో సంబంధాలు అవినాభావ సంబంధాలు, ఒకరికొకరికి సంబంధాలు బాగా తెగిపోతున్నాయి. అందువల్ల ఈ యొక్క ఆటల పోటీలు, క్రీడల పోటీలు ఈ యొక్క నిర్వహించి వీటి ద్వారా మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఈ యొక్క సంఘం బాగా కృషి చేస్తూ ఉన్నది. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజలు పండుగని సంతోషంగా ఒక దగ్గర చేరి జరుపుకోవడానికి, వాళ్ళలో ఉన్నటువంటి కళని బయటికి తీయడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా మా వంతు సహాయంగా మేము సహాయం చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా క్షీణించిపోతున్నటువంటి మానవ సంబంధాలని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.